మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఏకాదశి బుధవారం సాయంత్రం 5:13 నుండి 6:24 మధ్యలో స్వామివారి ఫోటో ముందు ఇది వేసి దీపం పెడితే చాలు, ఇంట్లో ధనవర్షం కురుస్తుంది, కష్టాలు సమస్యలు పోతాయి, కోరినంత ఐశ్వర్యం వస్తుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనది, అష్టైశ్వర్యాలను ప్రసాదించేది అయిన ఏకాదశి రోజున సాయంత్రం 5:41 నుంచి 6:52 మధ్యలో మీ ఇంట్లో ఈ ఒక్క ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే చాలు, మీ జీవితం కేవలం 1 గంటలోనే మారిపోతుంది. కటిక దరిద్రంలో ఉన్నవాడు కూడా కుబేరుడిలా మారిపోతాడు. మీరు కూర్చుని తిన్నా కూడా తరగని అంత ఆస్తి మీ సొంతమవుతుంది. ఏకాదశి అంటేనే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి, శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజున మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా 100 రెట్ల ఫలితాన్నిస్తుంది. సాధారణంగా చాలామంది తమ జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవదు, అప్పుల బాధలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి వారందరికీ ఈ ఏకాదశి నాటి దీపారాధన ఒక గొప్ప వరమనే చెప్పాలి. అసలు ఈ దీపాన్ని ఎలా పెట్టాలి, ఏ వస్తువును అందులో వేయాలి, ఆ సమయంలో మనం ఎలాంటి నియమాలు పాటించాలి అనేవన్నీ కూడా ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఓం నమో వెంకటేశాయ అని మనసులో స్మరించుకుంటూ ఈ పరిహారాన్ని శ్రద్ధగా గమనించండి. ముందుగా మనం ఏకాదశి రోజున ఉదయం నుంచి మన ఇంటిని ఎలా సిద్ధం చేసుకోవాలో చూద్దాం. ఏకాదశి పర్వదినాన స్వామివారి అనుగ్రహం మనపై ఉండాలి అంటే ఇల్లు పరమ పవిత్రంగా ఉండాలి. గనుక ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ముఖ్యంగా వంటగదిలో ఎంగిలి గిన్నెలు లేకుండా చూసుకోండి. వాకిలిని నీటితో కడిగి అందమైన ముగ్గులు పెట్టుకోండి. ఆ తర్వాత స్నానం చేసిన వెంటనే పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని లేదా విగ్రహాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి గంధం మరియు కుంకుమతో బొట్టు పెట్టండి. స్వామివారికి తులసి అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. తులసి లేని పూజను ఆయన అస్సలు స్వీకరించరు. అందుకే కనీసం 5 తులసి దళాలనైనా స్వామి పాదాల దగ్గర ఉంచండి. మీకు కుదిరితే ఎర్రటి లేదా పసుపు రంగు పుష్పాలతో స్వామిని అలంకరించండి. స్వామివారి రూపాన్ని చూస్తూనే మన మనస్సులో ఒక రకమైన ప్రశాంతత కలగాలి. ఇవన్నీ ఉదయాన్నే పూర్తి చేసుకున్నా సరే, మనం అసలైన దీపారాధన చేయాల్సింది మాత్రం సాయంత్రం ఆ ప్రత్యేక సమయంలోనే. ఏకాదశి రోజున చేసే ఉపవాసం ఎంత పుణ్యమో, సాయంత్రం వేళ చేసే ఈ దీపారాధన అంతకంటే ఎక్కువ ఫలితాన్నిస్తుంది. ఇక మనం మాట్లాడుకున్న ఆ విశిష్ట సమయం అంటే సాయంత్రం 5:41 నుంచి 6:52 మధ్యలో చేసే దీపారాధన గురించి తెలుసుకుందాం. ఈ సమయంలో పిండి దీపారాధన చేస్తే 1,000,000 రెట్ల పుణ్యం వస్తుంది. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే ప్రాణం. ఈ పిండి దీపాన్ని తయారు చేయడం చాలా సులభం. కొంచెం బియ్యపు పిండిని తీసుకుని అందులో చిటికెడు పసుపు కలిపి ఆ పిండిని నీటితో కానీ లేదా ఆవు పాలతో కానీ ముద్దలా చేయండి. ఈ ముద్దను ఒక అందమైన ప్రమిదలాగా మలచండి. ఈ ప్రమిదకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. ప్రమిద సిద్ధమయ్యాక అందులో ఆవు నెయ్యిని పోస్తే చాలా శ్రేష్టం. ఒకవేళ నెయ్యి అందుబాటులో లేకపోతే నువ్వుల నూనెను వాడండి. దీపంలో 2 వత్తులను ఒకటిగా చేసి వెయ్యాలి. ఇలా వెలిగించే దీపం మన జీవితంలోని అడ్డంకులను తొలగించి కొత్త వెలుగును నింపుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. దీపాన్ని ఎప్పుడూ నేరుగా నేల మీద పెట్టకూడదు. భూదేవి అగ్నిని భరించదు కాబట్టి దీపాన్ని నేల మీద పెడితే మనకు దోషం చుట్టుకుంటుంది. అందుకే ఒక రావి ఆకును కానీ లేదా తమలపాకును కానీ తీసుకుని దానిపై ఈ పిండి ప్రమిదను ఉంచండి. రావి ఆకు విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి దానిపై దీపం పెట్టడం వల్ల ఫలితం ఇంకా త్వరగా వస్తుంది. ఏకాదశి రోజున ఇలా చేయడం వల్ల శ్రీమన్నారాయణుడి కృపాకటాక్షాలు మీ ఇల్లంతా నిండుతాయి. ఇలా దీపం పెట్టిన తర్వాత ఈ దీపంలో మీరు వేయాల్సిన ఆ అద్భుతమైన వస్తువేమిటంటే లవంగం. లవంగాలు లక్ష్మీదేవికి ఆకర్షణ శక్తినిస్తాయి. గనుక దీపం వెలిగించిన తర్వాత మీ మనస్సులో ఉన్న కోరికను బలంగా చెప్పుకుంటూ ఒక లవంగాన్ని ఆ నూనెలో వేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పారిపోతుంది. ధనాకర్షణ శక్తి పెరుగుతుంది. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో, ఎవరికైతే అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయో వారు ఈ ఏకాదశి నాడు లవంగం దీపం వెలిగిస్తే
కేవలం గంటల్లోనే మార్పును గమనిస్తారు. మీరు ఊహించని విధంగా ఏదో ఒక రూపంలో మీకు ధనం అందుతుంది. లవంగం వేసిన తర్వాత మీరు అందులో వేయాల్సిన రెండవ ముఖ్యమైన వస్తువు చిటికెడు పంచదార. పంచదార తీపికి సంకేతం. మన జీవితంలో మధురమైన ఫలితాలను అందించడానికి ఇది దోహదపడుతుంది. లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే మహా ఇష్టం. దీపంలో కొద్దిగా పంచదార వేయడం వల్ల మీ మాట తీరు మారుతుంది. ఇంట్లో ఉన్న కలహాలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. ఆర్థికంగా ఎదుగుదల రావడానికి ఈ పంచదార ఒక ప్రేరణగా పనిచేస్తుంది. ఇక చివరగా ఈ దీపంలో మీరు కొద్దిగా కర్పూరం లేదా మీ దగ్గర అందుబాటులో ఉంటే అత్తరు వేయాలి. కర్పూరం వేయడం వల్ల దీపం వెలుగుతున్నంతసేపు ఒక పవిత్రమైన సువాసన వస్తుంది. ఈ సువాసన దైవశక్తులను మీ ఇంటికి ఆకర్షిస్తుంది. ఒకవేళ అత్తరు వేస్తే ఆ సుగంధం వల్ల మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యలక్ష్మి వెళ్ళిపోయి మహాలక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. సువాసన ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో, ఎవరికైతే అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయో వారు ఈ ఏకాదశి నాడు లవంగం, పంచదార మరియు కర్పూరం వేసిన ఈ విశేష దీపం వెలిగిస్తే కేవలం గంటల్లోనే మార్పును గమనిస్తారు. మీరు ఊహించని విధంగా ఏదో ఒక రూపంలో మీకు ధనం అందుతుంది. ఈ దీపారాధన చేస్తున్నప్పుడు ఎటువంటి శబ్దాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో చేయడం వల్ల దాని శక్తి రెట్టింపవుతుంది. మనం చేసే ఈ దీపారాధన వెనుక ఒక గొప్ప అర్థం ఉంది. దీపం అంటే పరబ్రహ్మ స్వరూపం. మన జీవితంలో చీకటిగా ఉన్న సమస్యలను తొలగించి వెలుగును నింపేది దీపం. దీపం వెలిగేటప్పుడు వచ్చే కాంతి మన ఆలోచనలను మారుస్తుంది. మనలో ఒక రకమైన ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుంది. మీరు గమనించండి, దీపం వెలిగించిన ఇంట్లో ఒక తెలియని ప్రశాంతత ఉంటుంది. అందుకే మన పెద్దలు సాయంత్రం వేళల్లో ఖచ్చితంగా దీపం పెట్టాలని చెబుతుంటారు. అది కూడా ఏకాదశి వంటి పుణ్యదినాల్లో చేస్తే దాని శక్తి అనంతం. ఏకాదశి సాయంత్రం చేసే ఈ దీపారాధన వల్ల కలిగే మరో అద్భుతమైన ఫలితం ఏమిటంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి సానుకూలత వస్తుంది. చాలా ఇళ్లల్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. దానికి కారణం అక్కడి ఉండే ప్రతికూల శక్తులే. మనం వెలిగించే ఈ దీపం, ఆ లవంగం, పంచదార మరియు అత్తరు నుంచి వచ్చే వాసన మన ఇంటి వాతావరణాన్ని మారుస్తాయి. ఏకాదశి రాత్రి పడుకునే ముందు మీరు ఇంకొక చిన్న పరిహారం చేయండి. ఒక 5 రూపాయల బిళ్ళను తీసుకోండి. ఆ బిళ్ళను చేతిలో పట్టుకుని మీకున్న అతిపెద్ద కోరికను బలంగా చెప్పుకోండి. మీ కోరిక ఏదైనా కావచ్చు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపార అభివృద్ధి కావచ్చు, లేదా ఆరోగ్య సమస్య కావచ్చు. ఆ కోరిక చెప్పుకున్న తర్వాత ఆ బిళ్ళను స్వామి పటం ముందు పెట్టి రాత్రంతా వదిలేయండి. తెల్లారిన తర్వాత ఆ బిళ్ళను తీసుకుని నేరుగా ఏదైనా దేవాలయ హుండీలో వేయండి. 5 అనే సంఖ్య లక్ష్మీదేవికి మరియు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం. ఇలా చేయడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. 5 రూపాయలే కదా అని తక్కువ అంచనా వేయకండి. దీనివల్ల మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏకాదశి రోజున ప్రారంభించిన ఏ పనైనా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. జీవితంలో మనం ఎప్పుడూ ఒకేలా ఉండం. కష్టాలు, సుఖాలు వస్తూనే ఉంటాయి. కానీ కష్టంలో ఉన్నప్పుడు దైవం తోడుంటే ఆ కష్టాన్ని సులభంగా దాటవచ్చు. ఈ దీపారాధన మీకు ఆ ధైర్యాన్ని, ఆ తోడును ఇస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు లేకుండా మీరు కూర్చుని తిన్నా తరదని ఆస్తి ఉండాలి అంటే ఈ నియమాలను ఖచ్చితంగా పాటించండి. ఈ పరిహారాలు చేస్తున్నప్పుడు ఎవరికీ చెప్పకండి. రహస్యంగా భక్తితో చేసుకుంటేనే వాటి శక్తి పెరుగుతుంది. మనం ఏదైనా పరిహారం చేస్తున్నామని 10 మందికి తెలిస్తే అందులో ఉన్న శక్తి తగ్గిపోతుంది అని తంత్రశాస్త్రం చెబుతోంది. కాబట్టి మీ మనసులోనే సంకల్పం చెప్పుకొని ఈ పని చెయ్యండి. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏకాదశి నాడు పిండి దీపం పెడితే ఉపవాసం ఉండాలా అని. ఏకాదశి అంటేనే ఉపవాసానికి పెట్టిన పేరు. మీకు ఓపిక ఉంటే సాయంత్రం దీపం పెట్టే వరకు ఉపవాసం ఉండవచ్చు, లేదంటే పర్వాలేదు. కానీ సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని ఈ ఏకాదశి రోజు సాయంత్రం ఒక పిండి దీపం పెట్టి లేదా మామూలు దీపమైనా పెట్టుకొని ఆ దీపంలో ఈ వస్తువులు వేసి చూడండి. ఖచ్చితంగా మీకుండే కష్టాలు పోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. మీకంతా మంచే జరుగుతుంది. పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసిన జన్మ జన్మల పుణ్యం కలుగుతుంది. కనుక ఈ పవిత్ర ఏకాదశి రోజున బియ్యం, గోధుమలు అలాగే బెల్లం దానం చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని, సుఖ సంతోషాలకు లోటు ఉండదని పెద్దలు చెప్తూ ఉన్నారు.
అలాగే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తే కోటి రెట్ల పుణ్యం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు. కనుక తప్పనిసరిగా ఈరోజు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళండి. ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. అలాగే ఈరోజు ఎవ్వరికీ అప్పు ఇవ్వవద్దు, అప్పు తీసుకోవద్దు. ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కనుక ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున చేసే గోసేవకు జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. కాబట్టి ఈరోజు మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించండి. అలాగే అరటి పండ్లను కూడా తినిపించండి. ఇలా ఏకాదశి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే మీ కుటుంబం మొత్తానికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి. ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు. కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు. ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుందని అంటూ ఉంటారు. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి. అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో 7 లవంగాలు వేసి వాటిని మూట కట్టి దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు 11 సార్లు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక ఈ ఏకాదశి రోజున ఆడవారు ప్రత్యేకమైన కూరను వండితే కోటి జన్మల పుణ్యంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముందుగా ఈ ఏకాదశి రోజున ఆడవారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వండాల్సిన అతి ముఖ్యమైన కూర బెండకాయ. ఈరోజు ఖచ్చితంగా బెండకాయ తినాలి. ఈరోజు బెండకాయ తింటే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. బెండకాయలో ఉండే జిగురు తత్వం ఎలాగైతే జారిపోతుందో అలాగే మన జీవితంలో ఉన్న కష్టాలు అప్పుల బాధలు కూడా జారిపోతాయి. ముఖ్యంగా ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవటం లేదు అనుకునేవారు, అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేవారు ఈరోజు బెండకాయను పులుసులోనో ఫ్రైలోనో లేదా పప్పుచారులో వేసుకొని కానీ వండుకొని తినండి. దీనివల్ల మీ జాతకంలో ధనస్థానం బలపడి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. రావాల్సిన బాకీలు వసూలవుతూ ఉంటాయి. కాబట్టి రేపు మార్కెట్కి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా లేత బెండకాయలను తెచ్చుకోండి. వాటిని వండుకొని తినండి. అలాగే ఏకాదశి రోజు తప్పకుండా తినాల్సిన మరొక ముఖ్యమైన పదార్థం ఉలవలు. ఉలవ చారు, ఉలవ పప్పు లేదా ఉలవలతో చేసిన వంటకాలు ఈ ఏకాదశి రోజున తినటం వలన దోషాలు పోతాయి. ఈ ఏకాదశి నాడు ఉలవలను ఆహారంగా తీసుకుంటే సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయి. గ్రహాలు శాంతిస్తాయి. మీకు రావాల్సిన గండాలు పక్కకు తప్పుకుంటాయి. ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగుండటం లేదు అనుకునేవారు ఉలవలను తినటం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఉలలకు ఉలవలు పెడితే చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. భయాలు పోతాయి. కాబట్టి ఈరోజు కనీసం ఉలవ చారు అయినా పెట్టుకుని అన్నంలో కలుపుకొని తినండి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక తర్వాత చెప్పుకోవలసిన అద్భుతమైన కూర మునగాకు కూర. మునగ చెట్టు సాక్షాత్తు దైవ స్వరూపం. ఈ ఏకాదశి రోజున మునగాకు కూర తింటే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. మునగాకు మన జాతకంలో శుక్ర దోషాలను పోగొడుతుంది. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలకు కారకుడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల వల్ల గొడవలు ఉన్నవారు ఈరోజు మునగాకును పప్పులో వేసుకుని కానీ పొడి కూరలాగా కానీ చేసుకుని తినండి. దీనివల్ల దరిద్రం వదిలిపోయి అనుకోని మార్గాల్లో డబ్బు చేతికి అందుతుంది. మీ భర్తకు ఈ కూర వండి పెడితే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజు సొరకాయ కూర తింటే కష్టాలు పోతాయి. ఇది విష్ణువుకి ప్రీతికరమైనది. ఏకాదశి మంచి రోజుతో కలిసి వచ్చింది కాబట్టి సొరకాయ కూర తినటం వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలు మంచులా కరిగిపోతాయి. ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేకపోవటం వంటి సమస్యలు ఉంటే సొరకాయ కూర తినండి. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, ఆందోళనను తగ్గిస్తుంది. సొరకాయలో నీరు ఉన్నట్లే మన కష్టాలు కూడా నీటిలా కరిగిపోతాయి. ఈరోజు సొరకాయ పులుసు, సొరకాయ హల్వా, సొరకాయ వడియాలు లేదా పాలు పోసి కూర వండుకొని తింటే ఆయురారోగ్యాలతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. బెండకాయ, ఉలవలు, మునగాకు
సొరకాయ. ఈ 4 కూరల నుండి ఈరోజు మీరు ఏ కూరను తిన్నా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కోటి జన్మల పుణ్యంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. శివుడి ఆర్థిక సమస్యలు పోతాయి. సకల సంపదలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ కూరలను వండండి. ఇంటిల్లిపాది అందరూ కూడా ఈరోజు ఈ కూరలతో భోజనం చేయటం వలన శివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారే అవకాశం వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా తినకూడని, వండకూడని మహా ప్రమాదకరమైన కూర పొట్లకాయ. ఈ ఒక్కరోజు పొట్లకాయను ఇంటి ఛాయలకు కూడా రానివ్వకండి. పురాణాల ప్రకారం పొట్లకాయను పాము స్వరూపంగా, గోమాంసానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు. పవిత్రమైన ఏకాదశి పొట్లకాయ తినటం మహాపాపం. ఈరోజు పొట్లకాయ వండితే సాక్షాత్తు గోమాంసం వండినంత పాపం చుట్టుకుంటుంది. చేసిన పూజలన్నీ వృధా అవుతాయి. దరిద్రం పట్టుకుంటుంది. ఉన్న డబ్బు ఆవిరైపోతుంది. అనవసరమైన గొడవలు, కోర్టు కేసులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆడవారు ఈ విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు పొట్లకాయను కత్తితో కొయ్యటం కూడా దోషమే. కావాలంటే తర్వాత రోజు వండుకోవచ్చు, కానీ ఈ ఏకాదశి తిథి ఉన్నంత వరకు పొట్లకాయ జోలికి వెళ్ళకండి. అలాగే పొట్లకాయతో పాటు ఈరోజు ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన మరొక విషయం నాన్ వెజ్. ఈ పవిత్రమైన రోజున కోడిగుడ్డు, చికెను, మటను, రొయ్యలు, పీతలు వంటివి అస్సలు తినకూడదు. ఏకాదశి అంటే పవిత్రమైన రోజు, జీవహింస చేసే రోజు కాదు. ఈరోజు నాన్ వెజ్ తింటే ఆ పాపం మీ వంశానికి, మీ పిల్లలకు కూడా చుట్టుకుంటుంది. ఇంట్లో వండటమే కాదు, బయట తినటం కూడా మానేయండి. మసాలా దంచిన కూరలు, ఉల్లి వెల్లుల్లి కూడా తగ్గించడం మంచిది. సాత్విక ఆహారం తీసుకుంటే మనసు నిర్మలంగా ఉండి విజయాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఏకాదశి నాడు పొట్లకాయను, మాంసాహారాన్ని పూర్తిగా పక్కన పెట్టి బెండకాయ, సొరకాయ, మునగాకు, ఉలవలు వంటి కూరలతో వంట చేసి దైవానికి నివేదనగా భావించి తినండి. ఆ దేవుడి అనుగ్రహంతో మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. కనుక అందరూ ఈ ఏకాదశి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకుని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ, ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి. వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి. తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి, మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వెయ్యాలి, మాకు ధనలాభం కలగాలని కల్పన చెప్పుకోండి. ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. 2 నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి, ప్రకృతిని ఆస్వాదించండి. ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాని వలన చాలా రకాల రోగాలు పోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. చాలా మంచి జరుగుతుంది. ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరినీ ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము. ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన పండగైన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి.
భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.